హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఇది వచ్చేసి ఏపీ టెట్ 2024 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని బిట్స్ అండి. ఎస్ఏ సోషల్ మెథడాలజీ బిట్స్ అండి ఇవి. ఫస్ట్ వన్, ప్రభుత్వ బడ్జెట్ పన్నులు అనే పాఠం బోధిస్తున్నప్పుడు ప్రభుత్వ ఆదాయం వినియోగం గురించి మీకు ఏం తెలుసు అని విద్యార్థులను అడిగినప్పుడు వారు తమ కుటుంబ ఆదాయ వినియోగాన్ని ప్రభుత్వ ఆదాయ వినియోగానికి వర్తింపజేయటం ద్వారా సమాధానాలు చెబుతారు. ఇది దీనికి ఉదాహరణ. ప్రభుత్వ బడ్జెట్ పన్నులు అనే పాఠం బోధిస్తున్నప్పుడు ప్రభుత్వ ఆదాయ వినియోగం గురించి మీకు ఏమి తెలుసు అని విద్యార్థులను అడిగినప్పుడు వారు తమ కుటుంబ ఆదాయ వినియోగాన్ని ప్రభుత్వ ఆదాయ వినియోగానికి వర్తింపచేయటం ద్వారా సమాధానాలు చెబుతారు. ఇది దీనికి ఉదాహరణ. ఆప్షన్స్: రేటింగ్ స్కేలు, సంఘటనల రికార్డు, సాంఘిక మితి సాంకేతికాలు, చెక్ లిస్టులు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సాంఘిక మితి సాంకేతికాలు. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సాంఘిక మితి సాంకేతికాలు అనేది థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, మౌఖిక సమాచారానికి ఉదాహరణ. మౌఖిక సమాచారానికి ఉదాహరణ. ఆప్షన్స్: బుర్రకథలు, న్యాయశాఖ తీర్పు పత్రాలు, పుస్తకాలు, వార్తాపత్రికలు. మౌఖిక సమాచారానికి ఉదాహరణ మౌఖికంగా చెప్పడం అంటే దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి బుర్ర కథలు. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే బుర్ర కథలు అంటే మౌఖికంగా చెప్పడం, న్యాయశాఖ తీర్పుల పత్రాలు అవి పుస్తకాలు వార్తాపత్రికలు ఇవన్నీ మౌఖికమైన కాదు కాబట్టి మౌఖిక సమాచారం ఉదాహరణ బుర్ర కథలు. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కంప్యూటర్ చిత్రాల ద్వారా నది జన్మస్థలం నుండి అది ప్రవహించు మార్గాన్ని చూసి డెల్టాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని వివరించే పద్ధతి. కంప్యూటర్ చిత్రాల ద్వారా నది జన్మస్థలం నుండి అది ప్రవహించు మార్గాన్ని చూసి డెల్టాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని వివరించే పద్ధతి. ఆప్షన్స్: ప్రకల్పన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, సిమ్యులేషన్ పద్ధతి, వైయక్తిక బోధన పద్ధతి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సిమ్యులేషన్ పద్ధతి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రోజర్ బేబీ యొక్క 5E అభ్యసన నమూనా క్రమము. రోజర్ బేబీ యొక్క 5E అభ్యసన నమూనా క్రమం. దీనికి ఆప్షన్స్: నిమగ్నం కావడం, వివరించడం, అన్వేషించడం, విశదీకరించడం, మూల్యాంకనం చేయడం. నెక్స్ట్ వన్, నిమగ్నం కావడం, అన్వేషించడం, వివరించడం, విశదీకరించడం, మూల్యాంకనం చేయడం. నెక్స్ట్ వన్, నిమగ్నం కావడం, అన్వేషించడం, వివరించడం, మూల్యాంకనం చేయడం, విశదీకరించడం. నెక్స్ట్ వన్, నిమగ్నం కావడం, మూల్యాంకనం చేయడం, అన్వేషించడం, వివరించడం, విశదీకరించడం. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి దీని వరుస క్రమం అండి. రోజర్ బేబీ యొక్క 5E అభ్యసన నమూనా క్రమము వరుస క్రమం అడిగాడు. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నిమగ్నం కావడం, అన్వేషించడం, వివరించడం, విశదీకరించడం, మూల్యాంకనం చేయడం. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఇంపార్టెంట్ అండి. 5E అభ్యసనం గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. దీనికి గుర్తుపెట్టుకోవడానికి మనం ఫస్ట్ లెటర్స్ గుర్తుపెట్టుకోవచ్చు. నీ అన్నవి మూల్యాంకనం అని పెట్టుకోవచ్చు మనం. నీ అన్నవి అంటే అన్వేషించడం, వి అంటే వివరించడం, విశదీకరించడం, మూల్యాంకనం. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మనము. రోజర్స్ బేబీ యొక్క 5E నమూనా వచ్చేసి వరుస క్రమం అడిగితే నీ అన్నవి మూల్యాంకనం అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడానికి ఒక ఉదాహరణ. సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడానికి ఒక ఉదాహరణ. ఆప్షన్స్: గ్రామ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం, గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేయడం, స్వతంత్ర దినోత్సవం నిర్వహించడం, వయోజన విద్య కార్యక్రమాలు నడపడం. సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడానికి ఒక ఉదాహరణ అన్నాడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి
స్వతంత్ర దినోత్సవం నిర్వహించడం. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సమాజాన్ని పాఠశాలకు తీసుకురావడం అన్నాడు. సమాజం వాళ్ళని పాఠశాలకు పిలుచుకురావడం అంటే స్వతంత్ర దినోత్సవం నిర్వహించడం. ఆ రోజు వాళ్ళని మన స్కూల్కి రప్పించడం అనమాట. నెక్స్ట్ వన్, జీవనది ప్రవాహ తీరము నుండి తరగతి గదిలోకి తెచ్చిన నునుపెక్కిన రాళ్ల ద్వారా ఆ నది ప్రవాహ వేగాన్ని అర్థం చేసుకోవడం అనేది ఈ పద్ధతి. జీవనది ప్రవాహ తీరం నుంచి తరగతి గదిలోకి తెచ్చిన నునుపెక్కిన రాళ్ల ద్వారా ఆ నది ప్రవాహ వేగాన్ని అర్థం చేసుకోవడం అనేది ఈ పద్ధతి. ఆప్షన్స్: క్షేత్ర పర్యటన, పరిశీలన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, వనరుల పద్ధతి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పరిశీలన పద్ధతి. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కుంకుమ పువ్వు కాశ్మీర్ యొక్క ప్రత్యేక పంట. ఈ క్రింది భౌగోళిక లక్షణానికి ఇది ఉదాహరణ. కుంకుమ పువ్వు కాశ్మీర్ యొక్క ప్రత్యేక పంట. ఈ క్రింది భౌగోళిక లక్షణానికి ఇది ఉదాహరణ. ఆప్షన్స్: స్థలం, ప్రాంతం, గమనం, భూగోళంపై స్థానాన్ని గుర్తించడం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రాంతం. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దసరా సెలవులకు రమ వాళ్ళ తాతయ్య ఊరికి వెళ్ళింది. రమకు మతాల వారీగా పండుగలు ఎందుకు జరుపుకుంటారు అనే అనుమానం వచ్చింది. ఈ విషయం గురించి రమ వాళ్ళ తాతయ్యను కొన్ని ప్రశ్నలు అడిగింది. ఈ సందర్భం ఈ క్రింది విద్యా ప్రమాణానికి ఉదాహరణ. దీని ఆప్షన్స్: విషయ అవగాహన, సమకాలీన అంశాల మీద ప్రతిస్పందన, ప్రశ్నించుట, ప్రశంస, సున్నితత్వం, సమాచార నైపుణ్యాలు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సమకాలీన అంశాల మీద ప్రతిస్పందన, ప్రశ్నించుట. ఇది రైట్ ఆన్సర్. ఎందుకంటే రమ వాళ్ళ తాతయ్య ఊరికి వెళ్ళింది. అక్కడ తన డౌట్స్ని అడిగింది. అంటే సమకాలీన అంశాల మీద ప్రతిస్పందించడం, ప్రశ్నించడం ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం. ఆప్షన్స్: భావనా సంబంధిత జ్ఞానం, విధానాత్మకమైన జ్ఞానం, మెటకాగ్నిక్ జ్ఞానం, వాస్తవాలకు సంబంధించిన జ్ఞానం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మెటకాగ్నిక్ జ్ఞానం. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ శాస్త్రవేత్తలు ఉపాధ్యాయులు లాంటి ఉద్యోగాలను ఎంచుకోవడం అనేది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ శాస్త్రవేత్తలు ఉపాధ్యాయులు లాంటి ఉద్యోగాలను ఎంచుకోవడం అనేది. ఉపయోగిత విలువ, సాంస్కృతిక విలువ, వృత్తి విలువ, నైతిక విలువ. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వృత్తి విలువ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో విలువల లక్షణం కానిది. ఆప్షన్స్: విలువలు అమూర్తమైనవి, అంతర్లీనమైనవి, మూర్తమైనవి, సమ్యత కలిగినవి. విలువల లక్షణం కానివి అని అడిగాడండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, మూర్తమైనవి. విలువలు అనేవి అమూర్తమైనవి, ఇక్కడ మూర్తమైనవి కాబట్టి లక్షణం కానిది థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. అంటే విలువల లక్షణం ఏవి? అమూర్తమైనవి, అంతర్లీనమైనవి, సమ్యత కలిగినవి. ఈ మూడు వచ్చేసి విలువల లక్షణం. ఇదొకటే కాదు కాబట్టి దీని రిలేటెడ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకొని సిఫారసులు, నివేదికలు తయారు చేయగలగడం అనేది దీనిలో భాగం. విషయాలను విమర్శనాత్మకంగా నిర్ధారణ చేసుకొని సిఫారసులు, నివేదికలు తయారు చేయగలగడం అనేవి దీనిలో భాగం. ఆప్షన్స్: జ్ఞానం, అవగాహన, మూల్యాంకనం చేయడం, విశ్లేషించడం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మూల్యాంకనం చేయడం. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. మూల్యాంకనం చేయడం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.